జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, కాలువ శ్రీనివాసులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలకు రెవెన్యూ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానాలిచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రేషన్ కార్డు ఉన్న చోటే స్థలం ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. కమిటీ ఈ అంశంపై ప్రతిపాదనలు చేస్తుందన్నారు. జర్నలిస్టులకు తక్కువ ధరకే స్థలాలు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. వీటిని ఎలా ఇవ్వాలనే అంశంపై సీఎం ఆదేశాలతో కసరత్తు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ జర్నలిస్టులను కూడా మోసం చేసిందని, వారిపై భారం మోపేలా ఇళ్ల పట్టాల జీవోను ఇచ్చిందని మంత్రి విమర్శలు గుప్పించారు. కొనతాల రామకృష్ణ గారు. అధ్యక్ష, గతంలో 2019-24 మధ్య ఒక జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. 535 జీవో అధ్యక్ష. అందులో స్పష్టంగా ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో వారికి ఇక్కడ స్థలాలు కేటాయించాలని ఇవ్వటం. ఆ జీవో అయితే ఇంకా అమలు జరగలేదు అధ్యక్ష. కొత్తగా క్యాపిటల్ ఏర్పడినాక ఇక్కడ అసెంబ్లీ ఉద్యోగస్తులు కానీ, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వీటితో పాటు గతంలో హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఎమ్మెల్యేలకు ఇచ్చారో అవి కోర్టు న్యాయ వివాదాలు ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల నేను కోరేది ఏంటి, మీ ద్వారా ఇటువంటి ప్రతిపాదన ఏదైనా శాసనసభ్యులకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రతిపాదన ఏదైనా ఉందా, అది ఒకటి పరిశీలించాల్సిందిగా. ఎక్కువ మంది కొత్త శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష ఈ సభలో. అందువల్ల ఇది కొత్త రాజధాని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ పైనుంచి ఉండే పరిస్థితి ఉంది. కోటస్ కూడా కాలేదు కాబట్టి అటువంటి ఏమైనా పరిశీలన చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. ఓకే అండి, ఒక సభ్యులు అడిగారు, మన శ్రీనివాసులు గారు. అధ్యక్ష, గతంలో 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం పాలనా కాలంలో అమరావతి నగరంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదన ఉండింది అధ్యక్ష. దానికోసం ఇందాక పెద్దలు రామకృష్ణ గారు కోరిన విధంగా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా మారబోతా ఉన్న నేపథ్యంలో దీంట్లో అందరి భాగస్వామ్యము, ఒకవైపు జర్నలిస్టులు ఇక్కడ అమరావతి నగరంలో ఇల్లు నిర్మించుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే రామకృష్ణ గారు అడిగినట్లు శాసనసభ్యులకు కూడా ఈ వర్తింపజేస్తే, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కూడా ఇచ్చారు గతంలో 2 సార్లు. కాబట్టి అమరావతి నగరం అందరిది, అన్ని ప్రాంతాల వారిది అనే భావన మరింత పెంపొందించే విధంగా, అందరి భాగస్వామ్యము ఇక్కడ లభించే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలా. అట్లాగే జిల్లా కేంద్రాల్లో కూడా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం. గత ముఖ్యమంత్రి అధ్యక్ష 2019 ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష. జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి 2019 వచ్చిన తర్వాత అధ్యక్ష, సరిగ్గా ఎన్నికలకి కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష, కొనతాల రామకృష్ణ గారు, పెద్దలు కాలువ శ్రీనివాసులు గారు అధ్యక్ష, 2023-11-11 నంబర్ కూడా 11-11 సార్, నవంబర్ 11 అధ్యక్ష. GOMS నంబర్ 535 అధ్యక్ష. కమిషనర్ ANPR సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష, అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ, గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్ముకునే విధంగా, అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులని, అలాగే DPRO అందరినీ కూడా కన్వీనర్లుగా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష, జిల్లా స్థాయిలో అధ్యక్ష.